దీన్నైతే నేను మీషో నుండి అయితే పర్చేస్ చేశానండి. సో దీన్నైతే గనుక జర్నల్ కిట్ అంట. నేను ఎప్పటినుంచో కొందాం అనుకున్నాను, ఎప్పుడో నా డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. సో ఫైనల్గా అయితే విష్ అయితే ఫుల్ఫిల్ అయింది. దీనిలో అయితే 2 ఎన్వలప్లు అయితే ఇచ్చాడనమాట. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారండి. సో దీంట్లో కార్డ్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే టార్గెట్స్ కింద రాసుకొని ఇవి అనుకుంటున్నామని చెప్పి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా. సో ఎవరైనా అప్కమింగ్ డిగ్రీలో ఉండగా అండ్ చదువుతూ ఉన్నప్పుడు కొన్ని టార్గెట్స్ పెట్టుకుంటూ ఉంటాం. సో ఆ టార్గెట్స్ రీచ్ అవ్వడానికి కొంచెం మనకి యూజ్ అవుతుంది. సో ఏదైనా మెమరబుల్ డే ఉన్నప్పుడు ఫోటో డైరీ కమ్ ఆల్బమ్లా ఉంటుందన్నమాట. మనకిది మన క్రియేటివిటీ అంతా యూజ్ చేసి మంచిగా చేసుకోవచ్చు. దీని ప్రైస్ వచ్చి 377కి ఎంతకో కొన్నానండి ఆన్లైన్ పేమెంట్ చేసి. సో డిఫరెంట్ కార్డ్స్ కూడా వచ్చాయి. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. 2 టేపులు కూడా ఇచ్చాడనమాట. అంటే కొంచెం డెకర్ చేసుకోవడానికి టేప్స్ అండ్ ఇలాంటి కార్డ్స్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని బుక్లో మంచిగా ప్లేస్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టుగా క్రియేటివ్గా అందించుకోవచ్చు. సో అంతేకాదండి, చాలామందికి ఓవర్ థింకింగ్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. అలా ఓవర్ థింకింగ్గా ఉన్నప్పుడు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంటే మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. కొంచెం ఇలాంటి వాటి ట్రై చేస్తూ ఉండండి. సో నాకైతే ఫస్ట్ టైం కొనడం, నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, ఫైనల్గా అయితే కనుక కొనేసాను. చాలా హ్యాపీగా ఉంది, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టినప్పుడు నేను నెంబర్ తప్పు పెట్టేశాను, అది వెనక్కి వెళ్ళిపోయింది, చాలా బాధపడ్డాను. సెకండ్ టైం అయితే కనుక మంచిగా అయితే కనుక నా దగ్గరికి వచ్చింది అనమాట. ఈ స్టిక్కర్స్ నెయిల్స్కి నెయిల్స్ లేకపోవడం వల్ల పిక్లప్ అవుతున్నాను. సో ఇవి కూడా బాగున్నాయండి. క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి. చాలా దీంట్లో అయితే కనుక స్టిక్కర్స్ అవి కూడా చాలా ఎక్కువే వచ్చాయండి. కానీ ఒకటే మిస్టేక్, చైనీస్ లాంగ్వేజ్లో రాసున్నాయి ఒకటి. సో మనకేం యూజ్ అవ్వదు చైనీస్ లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్ అంటే ఓకే, చైనీస్ మనకేం అర్థమవుతుందని చెప్పండి. ఎవరికైనా చైనీస్ వస్తే కామెంట్ చేయండి. సో ఇలా అయితే స్టిక్కర్స్ డిఫరెంట్ స్టిక్కర్స్ ఉన్నాయి. అవి అంటించుకుని దాని మీద మంచిగా హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కదా. సో వాళ్ళు రాస్తే ఇంకా బాగుంటుంది. నా హ్యాండ్ రైటింగ్ అంతగా బాగోదు. లాస్ట్లో అయితే కనుక నేను రెడీ చేసిన పిక్ అయితే మీకు యాడ్ చేస్తాను. ఎలా ఉందో కామెంట్ చేసండి. ఇలా డిఫరెంట్గా వచ్చాయి. సో మనలో ఉన్న క్రియేటివిటీ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క పేజీ చేస్తూ ఉంటే భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఈ బుక్ ఎప్పుడు ఫిల్ చేస్తానో తెలియదు, కానీ ఫస్ట్ పేజీ అయితే ఫిల్ చేస్తాను. ఇది ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.